అరే నిషి కాదండి మనం ఎవరి రాసిన పాటు ఎందుకు అనుకుంటూ ప్రార్థన. పరిశుద్ధుడా 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 మోహనకుడా మీ పాదములకి వందనములు తండ్రి, మీకే స్తోత్రములు స్తోత్రములు మరి చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు మరి బుధవారం ప్రభా మరి పాటలతో మరి మిమ్మల్ని స్తుతించున్నాము. అలాగే మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము పఠనం చేస్తూ ఉండగా ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయాన్ని మరి చదువుతూ ధ్యానిస్తుండగా నాయన మీ సహాయం దయచేయండి. నేను బోధిస్తుండగా నాకు వింటున్నటువంటి మీ యొక్క పిల్లలకు నాకటువంటి మీ సహాయంలో దయచేయండి. ప్రార్థిస్తున్నాము నాయన, మీ సహాయం దయచేయండి. ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించి ఇక్కడ మీరు సంఘమును స్థాపించున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాము. ఈ మంచి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మరి అనేక శాఖల్లో ఉన్నటువంటి వారు మరి దేవా మీ సత్యమైన సంఘాన్ని తెలుసుకొని మీ నిజమైనటువంటి రక్షణ పొందుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన గొప్ప అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవా వారికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చదివిస్తున్నారు, తెలియజేస్తున్నారు. నేను భూమి నుంచి పైకి ఎత్తబడిన అందరూ నేను ఆయనకు ఆకర్షించుకుందని ఆయన తెలియజేస్తాను. కాబట్టి దేవా మరి ఎక్కువ యేసుక్రీస్తు అనేకులను ఆకర్షించలాగునా క్రీస్తు సంఘం నుంచి నేను అనేకులను ఆకర్షించి మీ సత్యంలోనికి మీ రక్షణలోనికి నడిపించలాగా మీ సహాయంలో మరి దయచేయండి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని కూడా ఏర్పాటు జీవించమని సహాయంలో దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. మరి ఈరోజు మనం ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక మనకు అపోస్తులైనటువంటి పౌలు ఏప్రిలకు రాసినటువంటి పత్రిక అంటే విశ్వాసులైనటువంటి వారు, రక్షింపబడినటువంటి వారికి మరి ఆయన తెలియజేసిన సంగతిలో మేము వివరిస్తూ ఉన్నటువంటి సంగతిలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. దేవుని లోకంలో మరి దేవుని యొద్దకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యవర్తి ఆయన ఇచ్చారు. మరి ఆ మధ్యవర్తి మనందరికీ కూడా మరి ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన యొక్క ప్రార్థనలు మన యొక్క మానవులన్నీ కూడా మరి గ్రంథం జరుగుతుంది. పాత నిబంధనలో మోషే గారి ద్వారా అయింది. కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభువు అన్ని నిరంతరం ఉండేటువంటి వాడు. ఇదే అధ్యాయం 7వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వాటి పక్షాన విజ్ఞాపన చేయడకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి దేవుని కుమారుడు ప్లస్ మరి మన యొక్క మధ్యవర్తి మరియు మన దేవునికి మనకి కూడా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అని అపోస్తలుడైన పౌలు మరి ఏప్రిల్ రాసిన ఏప్రిల్కు చెప్తున్నారు. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, ఆయన పరిశుద్ధమైన ఆలయమునకు అంటే పరిశుద్ధమైనటువంటి ఆలయం అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనం కృపాసనం ఆశ్రయుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మామూలుగా అంటే లోకంలో ఉన్నటువంటి లేవి యొక్క క్రమం ప్రకారంగా వచ్చినటువంటి యాజకుడు కాదు. అంటే ఈయన ప్రత్యేకమైనటువంటి వాడు.
నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా దేవుని చేత నియమించబడినవాడు. మరియు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, దానికి తండ్రి అయినటువంటి దేవుడే స్థాపించినటువంటి నిజమైనటువంటి గుడారం, పరిచారకుడని పరలోకమందు మహామౌడు దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి యాజకులు మానవులు పాపం చేసినప్పుడు, ఈయనలు తప్పిదం చేసినప్పుడు వారి నిమిత్తం బలు అర్పించేటువంటి పరిస్థితి. ఈయన బలు అర్పించవలసిన పని లేదు, ఎందుకంటే ఈయన బలి నిత్యమైన బలిగా ఒకసారి ఆయన అర్పణచేశాడు. ఇంకా ఊరికే బలు అర్పించవలసిన పని లేనటువంటి యాజకుడు, అంటే దేవుని దగ్గర దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆశీనుడై ఉండేటువంటి వాడు, అంటే దేవునితో సమానంగా కూర్చొని దేవుని దగ్గరే ఉండేవాడు. మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క ప్రార్థనలు ఆయన ద్వారా దేవుని దగ్గరికి ఆటోమేటిక్గా తీసుకుని వెళ్ళగలిగేవాడు. కాబట్టి అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు బలులను అర్పించడానికి నియమించబడు. అందుచేత అర్పించడానికి ఈయనకు ఏమైనా ఉండట ఆవశ్యకం. ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పిస్తున్నాడు కనుక ఈయన భూమి మీద ఉన్న యాజకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నట్లయితే ఆయన యాజకుడిగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన యోగా గోత్రానికి చెందినవాడు. మరి యాజకుడిగా ఉండాల్సినటువంటి వారు ఎవరంటే లేవి గోత్రానికి చెందినవాడు.